మనకు శ్రీ జగన్నాథుడు అనగానే గుర్తొచ్చేది పూరీలోని శ్రీ జగన్నాథుడి దేవాలయం, అక్కడ జరిగే రథయాత్ర. పూరీలో వెలిసిన ఆ దేవాది దేవుడు శ్రీ జగన్నాథుడి గురించి, ఆ ఆలయంలో అసంపూర్తిగా చెక్కబడ్డ విగ్రహాలను ఎందుకు పూజిస్తున్నారు, అసలు ఆ మూర్తి పాదాలు లేకుండా, అభయహస్తం వరదహస్తాలు లేకుండా చతుర్దశ భువనాలను వీక్షించడానికా అన్నట్లు ఎంతెంత పెద్ద పెద్ద కళ్ళతో ఉండడానికి గల కారణం బహుశా ఆ కథ మీ అందరికీ తెలిసే ఉండవచ్చు. కానీ ఇది మనం చెప్పుకోబోయే కథలో చిన్న భాగం మాత్రమే. ఇప్పుడు మనం చెప్పుకోబోయే శ్రీ జగన్నాథ చరిత్రలో ఎన్నో ఆసక్తికర విషయాలు, మరెన్నో అద్భుతమైన మలుపులతో కథ చాలా చాలా ఆసక్తిగా సాగుతుంది. ఇక శ్రీ జగన్నాథుడి చరిత్రలోకి వెళితే, అవంతి రాజ్యాన్ని ఇంద్రజిమ్నుడనే రాజు పాలించేవాడు. ఆయన ధర్మ పరిపాలనలో ప్రజలు ఎటువంటి లోటు లేకుండా సుఖశాంతులతో జీవించేవారు. వారికి యుద్ధ భయం లేదు, పాడి పంటలు కొదవలేదు. అంతెందుకు, దాన ధర్మాలు చేయాలన్నా పుచ్చుకోవడానికి ఎవరూ వచ్చేవారు కాదు. ఎందుకంటే లేనివారంటూ ఆ రాజ్యంలో లేనేలేరు. ఇంద్రజిమ్నుడు కళాభిమానిగాను, కవి పండిత పోషకుడిగాను కీర్తిగాంచాడు. ఆయన ధర్మ పరిపాలనను, సుగుణాలను పొగుడుతూ కవులు కావ్యాలు రచించారు. ఇంత సాధించినప్పటికీ రాజును ఎప్పుడూ ఏదో అసంతృప్తి వెంటాడసాగింది. కానీ ఆ అసంతృప్తి దేనివల్ల వస్తుందో రాజుకు తెలియలేదు. తనకు తీరని కోరికేమీ లేదు. అయినా తెలియని అసంతృప్తి తననెందుకు ఎలా బాధిస్తున్నదన్న విషయం రాజుకు మొదట అంతుబట్టలేదు. కారుమబ్బులు తొలగిపోగానే ఆకాశంలో చందమామ చల్లని వెన్నెల వెదజల్లినట్లు క్రమంగా ఆయన మనసులోని కోరిక బయటపడింది. యథాలాపంగా ఆయనకు ఒక ఆలోచన తట్టింది. అదేంటంటే, భావితరాల భక్తులకు యాత్రాస్థలం కాగల బ్రహ్మాండమైన దేవాలయం నిర్మించాలి. ఈ ఆలోచన కలగగానే ఆయనలో అంతకు పూర్వమున్న అసంతృప్తి కాస్త తగ్గింది. ఆ రాజుకున్న సంపదతో ప్రపంచంలో కల్లా అతి గొప్ప దేవాలయాన్ని నిర్మించడం కష్టమైన విషయం కానే కాదు. కానీ అక్కడ వచ్చిన చిక్కల్లా అందులో పూజలందుకోబోయే మూల విరాట్ విగ్రహాన్ని తయారు చేయడంలోనే. ఇంతకీ రాజు ఉద్దేశం ఏంటంటే, ఆ గుడిలో ప్రతిష్ఠించబోయే మూర్తి ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ రాజు చేయించిన అద్భుతమూర్తే ఉండాలి. చెప్పాలంటే సాక్షాత్తు ఆ భగవంతుడే దిగివచ్చి పూజలందుకుంటున్నాడా అన్నట్లుగా ఉండాలి. అలా చేస్తే తన కీర్తి ఎప్పటికీ చెక్కు చెదరదని రాజుకు అనిపించింది. కానీ అలాంటి మూర్తిని సంపాదించడం ఎలా? ఇదే రాజు యొక్క అసలు సమస్య. ఈ ఆలోచనతోనే రాజు నిరంతరం పరితపిస్తున్నాడు. కానీ అలాంటి మూర్తిని ఎలా సంపాదించాలో రాజుకు అర్థం కాలేదు. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ అతడి ఆరాటం తారాస్థాయికి చేరుకుంది. తన భక్తులు ఇంతలా పరితపిస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఒకరోజు ఇంద్రజిమ్నుడి స్వప్నంలో కనబడి, నాయనా, నేను నీలాచలం కొండపైన నీలమాధవుడు అనే పేరుతో పూజలు అందుకుంటున్నాను, నన్ను వెతికి కనిపెట్టుకో అని చెప్పి అంతర్ధానమయ్యాడు. రాజు ఉలిక్కిపడి లేచి పరమానందం చెందాడు. తరువాతి రోజు సభలో తన మంత్రులతో ఈ విషయం చెప్పగా, ఆ నీలాచలం పర్వతం ఎక్కడో ఎవరికీ అర్థం కాలేదు. దాని గురించి తెలిసినవారు కానీ దాన్ని చూసినవారు కానీ ఎవరూ లేరు. భక్తులతో దాగుడు మూతలాడడం కృష్ణుడి స్వభావం గనుక అతడి విగ్రహం అంత సులభంగా లభ్యం కాదని రాజు గ్రహించాడు. ఆ మహానుభావుణ్ణి కనుగొనగలవాడు నిర్మల హృదయం గల వివేక సంపన్నుడైన భక్తుడై ఉండాలి. అందువల్ల ఆ మహాకార్యాన్ని రాజు తన ఆస్థానంలోని 4 పండితులకు అప్పగించాడు. 4 దిక్కులకు బయలుదేరారు. ఆ 4 చిన్నవాడైన విద్యాపతి తూర్పు దిక్కుగా బయలుదేరి కొంత దూరం వెళ్ళి ఆ తరువాత ఉత్తరం దిక్కుగా తిరిగాడు. అక్కడ అరణ్య ప్రాంతం ఎదురైంది. మనసులో కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ తనను నడిపించే భారం దేవుడిదే అన్న శరణాగతి భావంతో దేవుడు చూపిన మార్గంలో నడుస్తున్నట్లు భావిస్తూ అడవిలో ప్రవేశించాడు. పోను పోను అడవి మరీ దట్టం కాసాగింది. అరణ్యం మధ్య చిన్న కొండ కనిపించింది. ఆ కొండ నుంచి లయబద్ధమైన సంగీతం వినవచ్చింది. ఇది సంగీత పర్వతం కాదు కదా అనుకుంటూ విద్యాపతి దానిని సమీపించాడు. మృదంగ ధ్వనులు, వేణునాదము, కరతాళ ధ్వనులు కలిసి ఒక అద్భుత గానం వినిపించింది. కొండకు అవతల వైపు నుంచి సంగీతం వస్తున్నట్లు విద్యాపతి గ్రహించాడు. అతడు మెల్లగా కొండెక్కి చూశాడు. కొండను ఆనుకుని అందమైన లోయ. అక్కడ కొందరు కోయ యువతులు పాడుతూ నృత్యం చేస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూస్తూ విద్యాపతి పక్కనున్న చెట్టు కొమ్మను పట్టుకుని నిలబడ్డాడు. చాలా దూరం కాలినడకనే రావడం వల్ల అలసిపోయిన విద్యాపతికి ఆ దృశ్యం ఎంతో హాయిని కలిగించింది.
హఠాత్తుగా పులి గాండ్రింపు వినిపించింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు విద్యాపతి. పులి గాండ్రిస్తూ అతడికేసే పరిగెత్తుకు వస్తున్నది. ఏమి చేయడానికి తోచక హడలిపోయి అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. రాజా అన్న కంఠస్వరం వినగానే పులి చటుక్కున ఆగిపోయింది. ఇలా తిరిగిరా అని పిలిచిందా స్త్రీ మళ్ళీ. పులి వెనుదిరిగి మెల్లగా స్త్రీలకేసి వెళ్ళి తనను పిలిచిన యువతి పాదాల వద్ద కుక్కపిల్లలా పడుకుంది. ఆ యువతి పులి వీపును ఆప్యాయంగా తట్టింది. అక్కడున్న యువతుల అందరిలోకి ఆ యువతి ఎత్తుగాను అందంగానూ ఉన్నది. ఆమె పేరు లలిత, కోయదొర విశ్వవసు ఏకైక కుమార్తె. లలిత చెప్పగానే ఇద్దరు యువతులు పరిగెత్తుకుపోయి స్పృహ తప్పి పడి ఉన్న విద్యాపతికి అరటియాకులతో మెల్లగా వీచారు. ఇంకొక యువతి దగ్గరున్న సెలయేటి నుంచి తామరాకుతో నీళ్లు తెచ్చి అతని ముఖం మీద చిలకరించింది. అతడు మెల్లగా కళ్ళు తెరిచాడు. యువతులు తాగడానికి నీళ్ళిచ్చారు. తరువాత లలిత అతన్ని సమీపించి, నువ్వెవరో మాకు తెలియదు, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నావో కూడా తెలియదు. బహుశా అడవిలో దారి తప్పి ఎలా వచ్చి ఉంటావు. నిన్నీ స్థితిలో వదిలి వెళ్ళడానికి మనసొప్పడం లేదు. మా వెంట మా గూడానికి వస్తావా అని అడిగింది. ఆమె మాటలకు విద్యాపతి ఆనందించాడు. ఇప్పుడు కొంత విశ్రాంతి తీసుకుని తిరిగి ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. వీరిలో ఎవరికైనా నీలాచలం గురించి తెలిసినా తెలియవచ్చు అని ఆలోచిస్తూ ఆమె వెంట వెళ్ళడానికి మౌనంగా లేచి నిలబడ్డాడు. లలిత ముందు దారి తీయగా విద్యాపతి చలికెత్తులు ఆమె వెంట నడిచారు. లలిత ఒక యువతిని దగ్గరకు పిలిచి తాము వస్తున్న సంగతి తండ్రికి ముందుగా తెలియజేయమని చెప్పింది. ఆ యువతి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొంతసేపటికి చెట్ల మధ్య మాయమైంది. మరికొంతసేపటికి ఎదురుగా ఉన్న కొండ మీద ఆజానుబాహుడైన కోయదొర విశ్వవసు ఎదురై విద్యాపతికి చేతులెత్తి నమస్కరిస్తూ, నీకు మా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాము అన్నాడు గంభీరంగా. విద్యాపతి ప్రతి నమస్కారం చేస్తూ, ఇంద్రద్యుమ్న మహారాజు పంపగా ఒక దైవ కార్యార్థం నేను ఇటు వచ్చాను అన్నాడు. విద్యాపతిని గౌరవ మర్యాదలతో తమ గూడెనికి తీసుకుపోయి అతనికి కావలసిన వసతులన్నీ ఏర్పాటు చేశాడు విశ్వవసు. ఇంతలో విద్యాపతి గొప్ప పండితుడిని గ్రహించి ఆయన పరమానందం చెందాడు. కొన్నాళ్ళు అక్కడే ఉండి వేదాంత రహస్యాలు తెలియజేయమని విద్యాపతిని ప్రార్థించాడు. విద్యాపతి శృతుల నుంచి స్మృతుల నుంచి శ్లోకాలు చెబుతూ వాటి తాత్పర్యాలను ఉదాహరణలతో వివరించసాగాడు. ఆయన చెప్పేదాన్ని విశ్వవసు, లలిత చాలా ఆసక్తిగా విన్నారు. ఆ సమయంలో లలిత తన పట్ల అభిమానం చూపడం విద్యాపతి గమనించాడు. కానీ తాను సాధించాలని బయలుదేరి వచ్చిన కార్యం మహోన్నతమైనది. అందువల్ల అతడు దాని మీదే మనసు లగ్నం చేసి తరచూ భగవద్ధ్యానంలో గడిపేవాడు. ఉన్నట్లుండి విద్యాపతికి జబ్బు చేసింది. ఆ సమయంలో లలిత దగ్గరే ఉండి పరిచర్యలు చేసింది. ఒకరికి ఒకరు సన్నిహితులయ్యారు. ఆ సమయంలో లలిత మాత్రమే కాదు, తాను కూడా ఆమెను అభిమానిస్తున్నట్లు విద్యాపతి గ్రహించాడు. ఈ విషయం గ్రహించి విశ్వవసు ఇరువురికి వివాహం జరిపించాలని ఆశించాడు. అందుకు విద్యాపతి కూడా సమ్మతించాడు. వసంత ఋతువు రాకతో ప్రకృతి పచ్చదనంతోనూ రకరకాల పువ్వులతోనూ నిండిపోయింది. కోయిల పాటలు, కోయ యువతుల ఆట పాటల మధ్య లలితా విద్యాపతుల వివాహం అత్యంత వైభవోపేతంగా జరిగింది. సంతోషంగా కొన్నాళ్ళు గడిచిపోయాయి. లలితను పెళ్లాడినందుకు విద్యాపతి సంతోషించినప్పటికీ తాను రాజధాని నుంచి వచ్చిన దైవకార్యం ఇంకా నెరవేరలేదన్న బాధ అతన్ని అనుక్షణం వేధించసాగింది. ఆ సమయంలో అతడు ఒక విచిత్రమైన విషయాన్ని గమనించాడు. విశ్వవసు రోజు తప్పకుండా వేకువజామునే నిద్రలేచి ఎక్కడికో వెళ్ళి సూర్యోదయం అయ్యాక తిరిగి వస్తున్నాడు. అతడు తిరిగి వస్తున్న ప్రతిసారి అతని చుట్టూ సుగంధ పరిమళ సువాసనలు వెదజల్లుతున్నాయి. గాలి, వాన, తుఫాను ఏది వచ్చినా అతడు వెళ్ళడం మానడం లేదు. విశ్వవసు అచంచలమైన పట్టుదలకు విద్యాపతి ఆశ్చర్యం చెందాడు. అందులోనూ అతను ఒక్కడే వెళుతున్నాడు. అతనితో పాటు ఎవరూ వెళ్ళడం లేదు. విశ్వవసు అలా ఎక్కడికి ఒంటరిగా వెళ్తున్నాడో తెలుసుకోవాలన్న ఆసక్తి అతనికి ఎక్కువైంది. విద్యాపతి నేరుగా విశ్వవసు దగ్గరికి వెళ్ళి అలా ప్రతిరోజు ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలనుకున్నాడు. కానీ విశ్వవసు అది ఒక పెద్ద దైవరహస్యమని, ఇతరులకు చెప్పకూడదని నిరాకరించాడు. విద్యాపతి నేరుగా లలిత దగ్గరికి వచ్చి లలితని అడిగాడు. దానికి లలిత, అది మా వంశానికి సంబంధించిన రహస్యం, దానిని ఎవరికీ చెప్పకూడదు. అయినా భర్తవైన నీ నుంచి ఎటువంటి రహస్యాలు దాచలేకుండా ఉన్నాను. ఇక్కడికి సమీపంలో ఒక గుహ ఉన్నది. ఆ గుహ లోపల
తరతరాలుగా మా పెద్దలు పూజిస్తున్న దేవుడున్నాడు. ఆ దేవుణ్ణి ఆరాధించడానికి మా తండ్రి రోజూ తప్పకుండా వెళ్ళి వస్తాడు. మా తండ్రిలాగానే మా తాత ముత్తాతలు కూడా ఆ దేవుణ్ణి ఆరాధించారని చెబుతారు అన్నది లలిత. విద్యాపతికి తాను వెతకబోతూ వస్తున్న మూర్తి అదే అయి ఉంటుందని తోచింది. నాకు ఆ దేవుణ్ణి చూడాలని ఉన్నది అన్నాడు విద్యాపతి ఉత్సాహంగా. ఆ దేవుణ్ణి గురించి ఇతరులకు చెప్పడమే అపరాధంగా భావిస్తాడు మా తండ్రి. అలాంటప్పుడు చూడడం అంటే ఇంకేమైనా ఉందా? ఇప్పటి వరకు ఆ దేవుణ్ణి మా తండ్రి గారు తప్ప ఎవ్వరం చూడలేదు. దయచేసి ఆ కోరికను వదులుకోండి అన్నది లలిత ప్రాధేయపడే ధోరణిలో. నిన్ను పెళ్ళాడిన తరువాత కూడా నన్ను పరాయివాడిగానే భావిస్తున్నావా అని అడిగాడు విద్యాపతి బాధగా. లలిత కొంతసేపు మౌనం వహించి, సరే, నిన్ను ఆ గుహ దగ్గరికి తీసుకువెళ్ళి దేవుణ్ణి చూపమని మా తండ్రితో చెబుతాను, నిశ్చింతగా ఉండు అని చెప్పింది లలిత. ఆ రోజు రాత్రి లలిత గుహలోని దేవుణ్ణి చూడాలన్న తన భర్త కోరికను తండ్రికి తెలియజేసింది. విశ్వావసు కోపంగా ఆమె కేసి చూశాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. కొంతసేపు మౌనం వహించి లలిత, నాన్న, నేను నీకు ఏకైక సంతానం కదా. మీ అనంతరం మీరు ఆరాధిస్తున్న దేవుణ్ణి ఎవరు పూజించగలరు? ఆ బాధ్యత మీ అల్లుడైన విద్యాపతికి ఉన్నది కదా. అలాంటప్పుడు ఆ దేవుణ్ణి ఆయనకు చూపడంలో తప్పేమిటి అని అడిగింది. నీ భర్త విద్యాపతి ఈ అడవిలో మనతోటి శాశ్వతంగా ఉండిపోగలడంటావా తల్లి అని అడిగాడు విశ్వావసు నెమ్మదిగా. మీరు ఆయన్ని మీ కుమారుడిలా అనురాగంతో చూసుకుంటే ఉండగా ఎక్కడికి పోతాడు అని సమాధానమిచ్చింది లలిత. విద్యాపతి మనకు భిన్నమైన వాతావరణానికి, ఆచార సాంప్రదాయాలకు, సంస్కృతికి అలవాటు పడినవాడు. అయినా నీ కోసం కోరిక తీరుస్తాను అంటూ విశ్వావసు ఆప్యాయంగా కూతురి తల నిమిరాడు. కానీ విశ్వావసుకు లోపల చాలా బాధగానే ఉంది. ఇప్పటి వరకు తాను మాత్రమే చూస్తూ పూజించిన నీలమాధవుణ్ణి ఇప్పుడు మరొక వ్యక్తి చూడబోతున్నాడు. అది అతడిని ఎంతో బాధించింది. కానీ కూతురు కోసం తప్పలేదు. విశ్వావసు విద్యాపతికి ఒక నియమం చెప్పాడు. తాను దేవుణ్ణి పూజించే బాధ్యత వేరొకరికి అప్పగించేటప్పుడు మాత్రమే ఆ గుహకు వెళ్ళే మార్గాన్ని వారికి చెప్పాలన్న నియమాన్ని మాత్రం అతిక్రమించనన్నాడు. అందువల్ల కళ్ళకు గంతలు కట్టుకుని ఆయన వెంట వెళ్ళడానికి విద్యాపతి అంగీకరించాడు. మరునాడు యథాప్రకారం సూర్యోదయానికి 1 గంట ముందే విశ్వావసు నిద్రలేచి సిద్ధమై విద్యాపతి కళ్ళకు నల్లగుడ్డ కట్టి అతని కుడిచేయి పట్టుకుని నడిపిస్తూ తిన్నగా గుహకు బయలుదేరాడు. అయితే విద్యాపతి ఎవరికీ తెలియకుండా ఒక చిన్న సంచిలో ఆవాలు వేసుకుని దానిని ఎడమ చేతితో పట్టుకుని దానికి కింద చిన్న రంధ్రం చేసి దారి పొడవునా జార విడుస్తూ విశ్వావసు వెంట నడిచాడు. నాయనా, మనం గుహను సమీపించాం, తలను కొంచెం కిందకు దించు, గుహలోపలికి ప్రవేశించాలి అంటూ విశ్వావసు అతని కళ్ళకు కట్టిన గుడ్డను మెల్లగా విప్పాడు. విద్యాపతి మెల్లగా కళ్ళు విప్పాడు. అతనికి ఎదురుగా చిన్న గుండం కనబడింది. విద్యాపతి చూస్తుండగానే ఒక కాకి వచ్చి అందులో మునిగింది. ఆ కాకి ఒక దివ్యపురుషుడిగా మారిపోయింది. ఆకాశం నుంచి ఒక పుష్పక విమానం వచ్చి ఆ దివ్యపురుషుడిని ఎక్కించుకుని వెళ్ళిపోయింది. ఈ సంఘటనతో విద్యాపతికి ఈ స్థలం ఎంత మహిమాన్వితమైనదో అర్థమైంది. విద్యాపతి గుహలోకి వెళ్ళగానే గాఢాంధకారం అలముకున్నది. క్రమంగా అతని దృష్టి గుహలోపల ఉన్న పెద్ద రాతిపీఠం మీద పడింది. విశ్వావసు ఆ పీఠం మీద కొన్ని పువ్వులు ఉంచాడు. హఠాత్తుగా అక్కడ మెరుపుల నీలవర్ణ ప్రకాశం మెరిసింది. ఒక్క క్షణంలో విద్యాపతికి వేణువు ఊదుతూ ఉన్న శ్రీకృష్ణ రూపం దర్శనమైంది. అది విగ్రహంలా కాదు, నేరుగా ఆ భగవంతుడే వచ్చి నిలుచున్నాడా అన్నట్లుగా అతడికి తోచింది. ఆనంద ఆశ్చర్యాలతో ఆహా అని అరిచాడు. ఏమైంది నాయనా అని విశ్వావసు విద్యాపతి వెన్ను చరిచాడు. ఆ మాటలతో స్పృహలోకి వచ్చాడు విద్యాపతి. అతడు మౌనంగా తల ఉంచుకున్నాడు. తాను ఆశ్చర్యంతో కేకపెట్టిన కారణం చెప్పడానికి విద్యాపతి సుముఖంగా లేడని విశ్వావసు పసిగట్టాడు. అందువల్ల ఆ విషయం గురించి మళ్ళీ ఆయన్ని అడగలేదు. అతన్ని గుహ దగ్గరకు తీసుకువచ్చిన విధంగానే మళ్ళీ కళ్ళకు గంతలు కట్టి నడిపించుకుంటూ గూడెంకేసి బయలుదేరాడు. ఆ నీలమాధవుడి సమ్మోహన రూపం విద్యాపతి మదిలో మెదులుతూనే ఉన్నది. వారి రాక కోసం ఎదురుచూస్తున్న లలిత గుహలోపల ఏం చూశారేమిటి అని అడిగింది భర్తను ఎంతో ఉత్సాహంగా. చీకటి గుహలోపల ఏం అద్భుతం ఉంటుంది, చెప్పుకోదగిందేమీ అక్కడ కనిపించలేదు అన్నాడు విద్యాపతి గంభీరంగా.
తాను గుహలోపల చూసిన అద్భుత దృశ్యాన్ని భార్య లలితకు చెప్పడానికి కూడా విద్యాపతి సంశయించాడు. అయితే ఈ రహస్యాన్ని తనలో దాచుకోవడానికి ఎంతో శ్రమపడ్డాడు. ఇలాంటి సంకట పరిస్థితి అతనికి ఇంతకు ముందు ఎన్నడూ ఏర్పడలేదు. ఇంద్రద్యుమ్న మహారాజు దైవ ప్రేరణతో ఒక మహాకార్యాన్ని నెరవేర్చడానికి దీక్షభూని ఎంతో నమ్మకంతో ఒక గొప్ప కార్యాన్ని తనకు అప్పగించాడు. రాజు ఆనతి ప్రకారం దైవకార్యం నిర్వర్తించడానికి వచ్చి తాను మార్గమధ్యంలో లలితను చూసి పెళ్ళాడాడు. అందువల్ల లలితకు రహస్యం తెలియజేయడం కన్నా తాను వచ్చిన కార్యం పూర్తి చేయడమే ప్రధాన కర్తవ్యంగా భావించాడు విద్యాపతి. ఇలా విద్యాపతి సరి అయిన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. అతడు ఎదురుచూస్తున్న వర్షాకాలం రానే వచ్చింది. అతను ఒకరోజు లలితతో, నేనొక రాచకార్యం మీద ఇలా వచ్చాను. అనుకోకుండా నిన్ను చూసి పెళ్లి చేసుకున్నాను. రాజధానిలోని నా తల్లిదండ్రులను వదిలి వచ్చి చాలా కాలమైంది. నేను ఏమయ్యానోనని వాళ్ళు బెంగపెట్టుకుని ఉంటారు. త్వరగా వెళ్ళి వృద్ధులైన నా తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడవలసిన బాధ్యత కన్న బిడ్డగా నాది కాదా? అయినా నిన్ను ఇక్కడే వదిలి వెళ్ళడానికి మనసొప్పడం లేదు. కానీ నిన్ను వదిలి వెళ్ళక తప్పదు. మరికొద్ది రోజులలో తిరిగి వస్తాను. పైగా నీ మీద పంచప్రాణాలు పెట్టుకున్న మీ తండ్రి నిన్ను వదిలి ఉండగలడా అన్నాడు విద్యాపతి. లలిత కొంతసేపు మౌనం వహించింది. ఆ తరువాత, అయినా నేను మీ వెంట వస్తే మా తండ్రిని ఎవరు చూసుకుంటారు? అదే విచారంగా ఉన్నది అన్నది కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. అవును, ఎన్నటికీ మీ తండ్రిని వదిలి రాకూడదు. అందుకే నువ్వు అనుమతించినట్లయితే నేనే వెళ్ళి మా తల్లిదండ్రులను చూసి త్వరలో ఇక్కడికి తిరిగి వస్తాను అన్నాడు విద్యాపతి చిన్నగా నవ్వుతూ. నిజంగా మీరు తిరిగి రాగలరా అని అడిగింది లలిత దిగులుగా. నేను నిన్ను వదిలి ఉండగలనా అన్నాడు విద్యాపతి. అలా అయితే నిశ్చింతగా వెళ్ళిరండి. మా అత్తామామల ఆశీస్సులు పొంది సుదినం కోసం నేను ఎదురు చూస్తున్నట్లు వారికి తెలియజేయండి అన్నది లలిత. లలిత భర్త కోరికను తండ్రికి తెలియజేసింది. విశ్వావసు కూడా అందుకు సమ్మతించి విద్యాపతి కోసం అనేక కానుకలు సిద్ధం చేయసాగాడు. కానీ విద్యాపతి అడ్డుపడి, కానుకలు తీసుకుపోవడానికి ఇది సమయం కాదు. లలితను రాజధానికి వెంటబెట్టుకుని వెళ్ళేటప్పుడు కానుకలతో వెళ్ళడం ఉచితంగా ఉంటుంది. మొదట మా వివాహం గురించి మా తల్లిదండ్రులకు తెలియజేయాలి కదా అన్నాడు విద్యాపతి. అతని మాటలు విశ్వావసుకు సబబుగానే తోచాయి. ఆయన అల్లుడి ప్రయాణానికి ఒక బలమైన గుర్రాన్ని ఏర్పాటు చేశాడు. విశ్వావసు లలిత వద్ద సెలవు తీసుకుని విద్యాపతి గుర్రం మీద రాజధానికి బయలుదేరాడు. లలిత విద్యాపతికి కన్నీళ్లతో వీడ్కోలు పలికింది. కొన్నాళ్ల క్రితం విద్యాపతి రహస్యంగా జారవిడిస్తూ వెళ్ళిన ఆవగింజలు మొలకెత్తి స్పష్టంగా కనిపిస్తున్నవి. వాటిని అనుసరిస్తూ కొంత దూరం వెళ్ళాక అతడు ఒక గుహను సమీపించాడు. గుహ ముఖద్వారం వెలుపలికి కనిపించకుండా పెద్ద పెద్ద బండలు అడ్డదిడ్డంగా అమర్చబడి ఉన్నాయి. విద్యాపతి గుర్రంపై నుంచి కిందకి దిగి జాగ్రత్తగా గుహలోపలికి ప్రవేశించాడు. అక్కడ అతడు మరొకసారి అద్భుతమైన అనుభూతికి లోనయ్యాడు. నీలమాధవుడికి సాష్టాంగపడి నమస్కరించి ఈ విషయం ఇంద్రజమునుడికి చెప్పడానికి అక్కడి నుంచి రాజధానికి బయలుదేరాడు. గుహ బయటికి వచ్చి గుర్రం ఎక్కి ఎటు పోవాలో మార్గం తెలియకపోయినప్పటికీ ఆ భగవంతుడే దారి చూపగలడన్న దృఢ విశ్వాసంతో గుర్రాన్ని ముందుకు అదిలించాడు. విద్యాపతి కొన్ని గంటలు ప్రయాణం చేశాక అరణ్యం దాటి పచ్చటి మైదానానికి చేరుకున్నాడు. తాను వచ్చిన కార్యం సాధించినందుకు సంతోషిస్తూ చిన్న కొలనుగట్టును దిగి ఒక బండపై కూర్చుని లలిత కట్టి పంపిన మూట విప్పి అన్నం తిని చెట్టు కింద కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తరువాత అరణ్యం కేసి ఒకసారి తిరిగి చూసి విశ్వావసుకు లలితకు మనసులో క్షమాపణలు చెప్పుకుని మళ్ళీ గుర్రం ఎక్కి రాజధాని నగరం కేసి బయలుదేరాడు. సాయంకాలానికి అతను రాజధాని నగరం చేరుకుని తిన్నగా రాజప్రాసాదానికి వెళ్ళాడు. విద్యాపతిని దూరం నుంచి చూసిన ఒక అధికారి అతని రాకను ముందుగానే రాజుకు తెలిపాడు. రాజు పరమానందంతో ఎదురు వచ్చి, నీ రాక కోసం ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాను. వెళ్ళిన కార్యం జయప్రదం అయినట్లే కదా అని అడిగాడు. అవును మహారాజా అని విద్యాపతి తాను చూసిన సమ్మోహనుడైన నీలమాధవుడి రూపాన్ని రాజుకు వివరించాడు. రాజు అత్యంత పరమానందం చెందాడు. తరువాత తాను లలితను పెళ్లి చేసుకోవడం, విశ్వావసు తనకు గుహను చూపించడం ఇదంతా కూడా రాజుకు వివరంగా వివరించాడు. తరువాత రాజు విద్యాపతి మరికొంత పరివారంతో కలిసి ఆ గుహ ఉండే చోటికి పయనమయ్యాడు. కానీ వారు గుహను చేరుకోలేకపోయారు. ఎందుకంటే అప్పటికే పెద్ద గాలివాన వచ్చి విద్యాపతి వేసిన ఆవాల మొక్కలన్నీ నాశనమయ్యాయి.
వారికి గుహను చేరుకునే మార్గం తెలియరాలేదు. వారికి ఉన్న ఒకే ఒక మార్గం విశ్వావసు. రాజు విశ్వావసు దగ్గరికి వెళ్ళి గుహను చేరుకునే మార్గాన్ని తెలపమన్నాడు. విశ్వావసు తెలపను కాక తెలపనని భీష్మించుకుని కూర్చున్నాడు. ఇక చేసేది లేక విశ్వావసును బంధించి గుహకు వెళ్ళే దారిని చెప్పమని నిర్బంధించారు. ఇక చేసేది లేక విశ్వావసు గుహకు వెళ్ళే మార్గాన్ని చూపించి గుహ దగ్గరికి తీసుకువెళ్ళాడు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే లోపల పీఠం ఉన్నది కానీ నీలమాధవుడు కనబడలేదు. అంతకు ముందే నీలమాధవుడు అంతర్ధానమైపోయాడు. ఇంద్రజిమ్నుడికి పట్టరాని కోపం వచ్చింది. విశ్వావసే నీలమాధవుణ్ణి దాచి ఉంటాడని రాజుకు తోచింది. విశ్వావసుని నీలమాధవుణ్ణి ఎక్కడ దాచావో చెప్పమని అడగ్గా నాకు తెలియదన్నాడు. నీలమాధవుణ్ణి ఎక్కడ దాచాడో చెప్పేదాకా విశ్వావసుని కారాగారంలో బంధించమని రాజు ఆజ్ఞాపించాడు. చేతిదాకా వచ్చిన స్వామి చేజారిపోయినందుకు ఇంద్రజిమ్నుడు చాలా బాధపడ్డాడు. అన్నపానాదులు మాని స్వామి కోసం పరిపరి విధాల పరితపించసాగాడు. జగన్నాథుడు మళ్ళీ శ్రీకృష్ణుడి రూపంలో ఇంద్రజిమ్నుడి కలలో కనబడి, సముద్రంలో ఒక పెద్ద దారువు రూపంలో నేను కొట్టుకు వస్తాను. ఆ దొంగలో నా ప్రతిమను చెక్కించి గుడిలో ప్రతిష్ఠించు అని చెప్పాడు. రాజుకు ఎక్కడలేని ఆనందం కలిగింది. కొద్ది రోజులకు సముద్రంలో ఒక దొంగ తేలుతూ వస్తున్నదని సమాచారం అందింది. విద్యాపతితో సహా రాజు తన పరివారంతో బయలుదేరి సముద్ర తీరం చేరాడు. ఆ దొంగను ఒడ్డుకు చేర్చమని రాజు ఆజ్ఞాపించాడు. మరుక్షణమే అక్కడే సిద్ధంగా ఉన్న 10 పడవలు సముద్రంలోకి ప్రవేశించాయి. పడవలలోని మనుషులు దొంగను సమీపించి దానిని తీరంకేసి నెట్టడానికి ప్రయత్నించారు. కానీ అది కదలలేదు. ఆశ్చర్యంతో కొందరు ఈతగాళ్ళు పడవల నుంచి నీళ్ళలోకి దూకి దొంగను ముందుకు తోశారు. కానీ అది ఏమాత్రం కదలలేదు. పడవలతో నెట్టి చూశారు. ప్రయోజనం కనిపించలేదు. దొంగకు తాళ్ళు బిగించి పెద్ద పెద్ద పడవలతో ఒడ్డుకు లాగారు. దొంగ ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేదు. ఈ పరిస్థితిని చూసి రాజు చాలా విచారం చెందాడు. విద్యాపతికి గాని మంత్రులకు గాని ఏమి చేయడానికి తోచలేదు. అలలపై బెండులా తేలి దొంగ ఇలా కొండలా కదలకపోవడం ఏమిటి? దీనిని తీరానికి చేర్చకుండా వెనుదిరిగేదే లేదు అన్న పట్టుదలతో రాజు అక్కడే ఉండిపోయాడు. సాయంకాలమై రాత్రి అయింది. బంగారు పల్లకిలో రాణి గుండీచాదేవి సముద్ర తీరానికి వచ్చి రాజుతో, ప్రభు, తెల్లవారే వరకు ఇక్కడే ఉండిపోతారా అని అడిగింది. ఏమి చేయడానికి తోచడం లేదు రాణి అంటూ రాజు కళ్ళు మూసుకుని ఆలోచించసాగాడు. ఈ లోపల ఆకాశవాణి ఇలా పలికింది. ఓ రాజా, నువ్వు మహాభక్తుడైన విశ్వావసుని చెరసాలలో పెట్టి అవమానించావు. అతనిని క్షమార్పణ కోరి అతని చేత ఈ దొంగను తాకించు. నీ కార్యం సఫలం అవుతుంది అని అశరీరవాణి పలికింది. ఇంద్రజిమ్నుడు వెంటనే చెరసాలకు వెళ్ళి విశ్వావసుని క్షమించమని వేడుకున్నాడు. విశ్వావసు వెంటనే, రాజా, ఇందులో మీ తప్పేమీ లేదు. ఇందులో నా తప్పు కూడా ఉంది. అందరివాడైన మాధవుణ్ణి నాకే సొంతమన్న స్వార్థభావనతో ఇంతకాలము మెలిగాను. నా కళ్ళు తెరిపించడానికే స్వామి ఈ విధంగా చేసి ఉంటారు అని విశ్వావసు చెప్పి అక్కడి నుంచి సముద్ర తీరానికి బయలుదేరాడు. రాజు తన పరివారంతో సముద్ర తీరానికి చేరుకున్నాడు. విశ్వావసు పడవపై సముద్రంలోకి వెళ్ళి దొంగను తాకాడు. మరుక్షణమే ఆ దొంగ అలలపై తేలుతూ తీరానికి చేరింది. రాజు పరమానందంతో ఆనంద బాష్పాలు రాలుస్తూ విశ్వావసుని మళ్ళీ ఒకసారి కౌగిలించుకుని కృతజ్ఞతలు తెలిపి, విద్యాపతిని అపార్థం చేసుకోవద్దని, మహోన్నత కార్యం సాధించడానికే విద్యాపతి తమ దగ్గర రహస్యం దాచాడని రాజు వివరించాడు. తరువాత ఆ దొంగను రాజభటులు రాజభవనానికి చేర్చారు. తెల్లవారగానే రాజు ఆస్థాన శిల్పులను శిల్పాచార్యులను పిలిపించి, ఈ దొంగతో ఏ దైవ విగ్రహం చెక్కితే మంచిది అని అడిగాడు. అందుకు శిల్పులు, మహారాజా, శిలలపై శిల్పాలు చెక్కడం అనేది మాకు తెలిసిన విద్య. అయితే దొంగతో విగ్రహాలు రూపొందించడం అనేది మాకు అనుభవం లేనిది అన్నారు వినయంగా. సరిగ్గా అదే సమయానికి అక్కడికి ఒక వృద్ధుడు వచ్చి, రాజా, మీరు నిర్మించబోయే ఆలయంలో బలభద్ర సుభద్రలతో కలిసి శ్రీకృష్ణ రూపంలో ఆ జగన్నాథుడు కొలువు తీరాలన్నది భగవత్ సంకల్పం. తమరు అనుమతించారంటే ఈ దొంగతో నేను ఆ విగ్రహాలు రూపొందించగలను. కాకపోతే ఒక్క విన్నపం, కావలసిన పనిముట్లు తీసుకుని ఈ దొంగతో ఏకాంతంగా ఒక గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంటాను.
విగ్రహాల రూపకల్పన పూర్తయ్యాక నేనే తలుపులు తెరుచుకుని వస్తాను. ఈలోగా నన్ను ఎవరూ పిలవకూడదు, నేను ఏం చేస్తున్నానో చూడకూడదు అని చెప్పాడు ఆ వృద్ధుడు. మరి మీ ఆహారం మాట ఏమిటి అని అడిగాడు రాజు. పని పూర్తయ్యాక తీసుకుంటాను అన్నాడు వృద్ధుడు. రాజు అందుకు అంగీకరించి రాజభవనంలోనే ఒక విశాలమైన గదిని వృద్ధ శిల్పికి ఏర్పాటు చేశాడు. వృద్ధుడు దొంగతో సహా ఆ గదిలోకి ప్రవేశించి తలుపులు మూసుకున్నాడు. వెలుపల నుంచి తలుపుకు చెవి ఆనించి వింటే సుత్తి ఉలి చప్పులు వినిపించేవి. రాణి గుండీచాదేవి ఉత్సాహం కొద్దీ తరచూ అలా వినేది. కొన్నాళ్ళు గడిచింది. ఒకనాడు చప్పుడు వినిపించలేదు. మర్నాడు కూడా శబ్దం రాలేదు. అన్నపానీయాలు లేక వృద్ధుడికి ఏమైందోనన్న అనుమానం కొద్దీ కంగారుగా గుండీచాదేవి తలుపులు తెరిచింది. దీక్షతో విగ్రహాలు రూపొందిస్తున్న శిల్పి ఆమెకేసి తలెత్తి చూసి ఆ క్షణమే అంతర్ధానమయ్యాడు. విగ్రహాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. దేవశిల్పి విశ్వకర్మ వృద్ధ శిల్పి రూపంలో వచ్చాడని అందరూ భావించారు. తాను చేసిన పనికి రాణి ఎంతో ఎంతో బాధపడింది. అప్పుడు నారదుడు కిందకి దిగివచ్చి, నాయనా, ఇందులో మీరు చింతించవలసిన అవసరం లేదు. దీనిలో ద్వాపర యుగానికి సంబంధించిన ఒక దేవరహస్యం ఉన్నది. పెద్ద పెద్ద కళ్ళతో సగం చేతులతో దారు రూపంలో ఉండడం ఆయన సంకల్పం. ఆ జగన్నాథుడు ఈ విధంగానే కొలువు తీరదామనుకున్నాడు. ఇదంతా ఆ జగన్నాథుడు ఆడించిన జగన్నాటకం. ఇందులో మీరు చేసిందేమీ లేదు అని చెప్పి ఇంద్రజిమ్నుడితో యాగాలు చేయించి ఆలయాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చతుర్ముఖ బ్రహ్మగారి చేత చేయిందామని, దానికోసం బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మగారిని ఆహ్వానించాలని రాజుతో చెప్పాడు. ఇంద్రజిమ్నుడు దానికి ఒప్పుకున్నాడు. రాజు బ్రహ్మలోకానికి వెళ్లే ముందు తన రాణి అయిన గుండీచాదేవితో, దేవి, నేను బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మగారిని ఆహ్వానించి ఒక్క క్షణంలో వస్తాను అని చెప్పాడు. స్వామి, మీరు బ్రహ్మలోకం వెళుతున్నారు, మళ్ళీ మిమ్మల్ని చూస్తానో లేదో అని వలవలా ఏడ్చింది. ఇందులో నువ్వు చింతించడానికి ఏమీ లేదు దేవి, నేను తప్పకుండా తిరిగి వస్తాను అని చెప్పి ఇంద్రజిమ్నుడు నారదుడితో బ్రహ్మలోకానికి పయనమయ్యాడు. బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడిని విగ్రహ ప్రతిష్ఠ చేయమని అడగ్గా బ్రహ్మదేవుడు అందుకు ఒప్పుకొని బ్రహ్మదేవుడు సమస్త పరివారంతో వచ్చి విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని చెప్పగా ఇంద్రజిమ్నుడు తిరిగి భూలోకానికి వచ్చాడు. ఇంద్రజిమ్నుడు భూలోకానికి రాగానే ఆశ్చర్యచకితుడయ్యాడు. తాను కట్టించిన దేవాలయం తప్ప తన రాణి లేదు, తన రాజ్యము లేదు, సమస్తము మారిపోయింది. తను వేరే ప్రపంచానికి వచ్చానా అన్నట్లు అతడికి తోచింది. అసలు ఏం జరిగిందంటే, ఇంద్రజిమ్నుడు బ్రహ్మలోకానికి వెళ్ళింది ఒక క్షణకాలం మాత్రమే. కానీ ఇక్కడ భూమి మీద కొన్ని యుగాలు గడిచిపోయాయి. బ్రహ్మలోకంలోని కాలానికి భూమి మీద కాలానికి చాలా వ్యత్యాసం ఉంది. బ్రహ్మలోకంలో ఒక క్షణం అంటే ఇక్కడ కొన్ని యుగాలు. అందువల్లే ఇంద్రజిమ్న మహారాజుకు తన పరివారము, తన రాజ్యము ఏదీ కనిపించలేదు. ఆ సమయంలో ఆ రాజ్యాన్ని పాలించే రాజు గాలమాధవుడు. ఒకసారి అతడు గుర్రం మీద అలా వెళుతూ గుర్రం కాలికి ఏదో తగిలి కింద పడ్డాడు. అది ఏమిటా అని తవ్వించి చూడగా అక్కడొక దేవాలయం బయటపడింది. ఆ దేవాలయాన్ని గాలమాధవుడు పునర్నిర్మించి అందులో పూజలు చేయించసాగాడు. అదే సమయానికి ఇంద్రజిమ్నుడు కూడా అక్కడికి చేరుకోవడం వల్ల ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ గుడి నేనే కట్టించానంటే నేనే కట్టించానని ఇద్దరూ వాదించుకోసాగారు. ఈ గుడి నాకే కనబడిందని గాలమాధవుడు అంటే, లేదు, ఈ గుడిని నేనే నిర్మించానని ఇంద్రజిమ్నుడు అన్నాడు. అయితే ఎప్పుడు నిర్మించావని అడగగా కొన్ని యుగాల క్రితం నిర్మించానని ఇంద్రజిమ్నుడు సమాధానం చెప్పాడు. ఇది విన్న అందరూ ఇంద్రజిమ్నుడిని చూసి నవ్వారు. ఇంద్రజిమ్నుడికి చాలా అవమానంగా తోచింది. ఇంద్రజిమ్నుడికి అసలు రహస్యం అర్థమైంది. తాను దేవాలయ నిర్మాణం దైవభక్తితో చేసినప్పటికీ తన కీర్తి శాశ్వతంగా ఉండాలనే ఒకే ఒక కోరికతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం దీనికి కారణం. తనలో కలిగిన ఈ రజోగుణాన్ని తీయడం కోసమే స్వామి ఇదంతా చేస్తున్నారని ఇంద్రజిమ్నుడు గ్రహించాడు. అప్పటికి ఇంద్రజిమ్నుడికి కీర్తికాంక్ష మొత్తం నశించింది. ఆయన పరిపరి విధాల స్వామిని ప్రార్థించాడు. అప్పుడు ఆకోపురం అనే ఒక తాబేలు వచ్చి ఈ ఆలయాన్ని ఇంద్రజిమ్నుడే నిర్మించాడని, తాను ఆ కాలం నుంచి ఉన్నానని తాబేలు సాక్ష్యం చెప్పింది. బుషుండి అనే కాకి కూడా వచ్చి ఇంద్రజిమ్నుడే ఈ ఆలయం కట్టించాడని సాక్ష్యం చెప్పింది. ఇలా సాక్ష్యం చెప్పినప్పటికీ గాలమాధవుడు నమ్మలేదు. ఇక సాక్షాత్ ఆ చతుర్ముఖ బ్రహ్మగారే కిందకి దిగివచ్చి ఈ ఆలయాన్ని కట్టించినది ఇంద్రజిమ్నుడే అని చెప్పగా గాలమాధవుడు క్షమించమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జగన్నాథుడు ఇంద్రజిమ్నుడికి సాక్షాత్కరించి,
అతడు చేయవలసిన కర్తవ్యాన్ని చెప్పి, నాయనా, నీ భార్య ఇప్పుడు లేదు. ఆమె చాలా సాత్వికురాలు. మహాసాధ్వి అయిన గుండీచాదేవి ఈ ఆలయ నిర్మాణం కోసం నిన్నే వదులుకోవలసి వచ్చింది. అలాంటి ఆమె కోసం నేను ఒక వరం ఇస్తున్నాను. సంవత్సరంలో 9 రోజులు ఆమె గర్భంలోకి ప్రవేశిస్తాను అని వరమిచ్చాడు. తర్వాత ఇంద్రజిమ్నుడు ఒక కోరిక కోరాడు. స్వామి, ఇన్ని అహంకారాలు ఎందుకు వచ్చాయంటే నేను నాది అనే భావనతో. భవిష్యత్తులో నా తర్వాతి తరం వారు ఈ ఆలయాన్ని మా పూర్వీకులే నిర్మించారని వారిలో అహంకారం రావచ్చు. కాబట్టి భవిష్యత్తులో నా వంశం వారు ఎవరూ లేకుండా నిర్వంశం చేసేయి. జగన్నాథుడు ఏ ఒక్కరి సొంతమో కాదు, జగన్నాథుడు అందరివాడు. కాబట్టి నా వంశ నిర్మూలన చేసేయి అని చెప్పాడు. ఆనాటి నుంచి పూరి జగన్నాథ మందిరం మన దేశంలోని విష్ణు క్షేత్రాలలో ముఖ్యమైనదిగా వెలుగొందుతూ ఉన్నది. ఇకపోతే గుండీచాదేవికి ఇచ్చిన వరం కారణంగా జగన్నాథుడు తన ఆలయాన్ని వదిలి గుండీచాదేవి ఆలయంలో 9 రోజులు నివాసం ఉంటాడు. ఇలా వెళ్ళేటప్పుడు బలభద్ర సుభద్రలతో కలిసి రథం మీద వెళతాడు. అదే పూరిలో జరిగే రథయాత్ర. ఈ రథయాత్రకు మరొక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా రథయాత్రలో ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగిస్తారు. కానీ పూరిలో భక్తుల కోసం సాక్షాత్ ఆ మూల విరాటే కదిలి వస్తాడు.